నేటి ఆధ్యాత్మిక అభ్యాసంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ భాషలో మాట్లాడినా అన్నటువంటి చిన్న కోణాన్ని మేము ముందుకు తీసుకొని రావడానికి ఇచ్చింది. భాష అనగా భావ వ్యక్తీకరణ. మనిషి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని మాట ద్వారా, సైగల ద్వారా, క్రియ ద్వారా, ముఖ కదలికల ద్వారా ఎదుటి వ్యక్తికి అర్థము చేసుకుని అనుసరించి ఆచరించి స్పందించి ప్రతిస్పందింపను కలిగచేసేటువంటి ప్రయత్నమే భాష. బైబిల్లో ముఖ్యమైనటువంటి భాషలు మనం కనుగొనగలం. ప్రపంచంలో అత్యమైన భాషలో తర్జుమా చేయబడినటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధమైనటువంటి గ్రంథం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ భాషలో మాట్లాడి ఉండి ఉండవచ్చు అన్న విషయాన్ని మనం కులంకుశంగా పరిశోధనలోకి వెళ్ళక ముందు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు సంచరించిన ఆ కర్మభూమి, ఆ పుణ్యభూమి, ఆ భౌగోళికమైన ప్రదేశాలలో వాడుకలో ఉన్నటువంటి భాషలు యేసుక్రీస్తు కాలం నాటి దినములలో ప్రజలు అత్యధికంగా హీబ్రూ భాషను వారు వాడబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ దినాలలోనే సర్వలోకములో గ్రీక్ భాషను ప్రజలు విరివిగా వాడబడినటువంటి దాఖలాలను మనం చూస్తాం. అయితే రోమన్ అధికారులు మాత్రం లాటిన్ భాషను తరచుగా వారు వాడేవారు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించినటువంటి భౌగోళిక ప్రదేశంలో 3 భాషలు వాడుకలో ఉన్నాయి: హీబ్రూ, గ్రీక్ మరియు లాటిన్ భాష. అయితే ఈ 3 భాషలు వాడుకలో ఉన్నాయన్న సత్యాన్ని స్థిరపరచడానికి పవిత్ర గ్రంథంలో పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి వారు ప్రస్తావించినప్పుడు 3 భాషల సమ్మిళితాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో మనకు ఈ భావనను అది స్థిరపరుస్తుంది. అయితే లాటిన్ భాష చాలా తరచుగా వాడబడిన దాఖలాలు లేవు. అయితే గ్రీక్ భాష ఇది విశ్వజనితంగా ఆమోదితమైనటువంటి భాష కనుక ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఈ భాషను చాలా విరివిగా ఉపయోగించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి సమయంలో వారు హీబ్రూ భాషను ప్రాకృతములకు భాషగా వారు వాడి ఉన్నారు, లేదా గ్రీక్ భాషను వాడినారా అన్నటువంటి విషయాన్ని ఇతిమిత్తంగా మనము నేటి దిన పరిస్థితులలో చెప్పసాగాలి. అయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 41, 7:34లో మనం యేసుక్రీస్తు ప్రభుల వారు సామాన్యులతో ఉన్నప్పుడు హీబ్రూ భాష ప్రాకృతముగానే కొన్ని మూల భాష పదముల ద్వారా తెలియస్తూ ఉన్నది. వారు హీబ్రూ భాషని ప్రాకృతమైన భాషగా వాడబడిన చెప్పడానికి ఈ ఆధారాలు మనకు చోటు చేస్తారు. అంతేకాక మార్కు సువార్త 15:34లో ఎడి లామా సమర్థాని అన్నటువంటి ఆ భాష బహుశా అరామిక్ లేదా అరాబిక్ భాషకు చాలా సన్నిహితంగా ఉండి ఉండవచ్చు. బహుశా ప్రజలు ఆ దినాలలో ఈ భాషను విరివిగా వాడి ఉన్నటువంటి కారణం చేత యేసయ్య ఈ అరామిక్ భాష ప్రయోగాన్ని సహితం వారు వాడుకలో పెట్టి ఉండవచ్చు. అయితే భాష ఏదైనా భావము భగవంతుడు ఒక్కడే. సర్వేజను సుఖినో భవంతు. షలోమ్.